బౌద్ధం గురించి. క్రీస్తు పూర్వం 500 ఏళ్ల నాడు గౌతమ బుద్ధుని కాలంలో యజ్ఞం పాపక్షమాపణ కోసం అక్కర్లేదు అనే కొత్త సిద్ధాంతం, అండర్లైన్ చేసుకోండి ఈ మాట, కొత్త సిద్ధాంతం వేద విరుద్ధమైన సిద్ధాంతం. ఈ రెండు అండర్లైన్ చేసుకోవాలి. కొత్త సిద్ధాంతము, వేద విరుద్ధమైన సిద్ధాంతం. ఏది? బౌద్ధం ప్రచారంలోకి వచ్చినప్పటి నుండి సత్యదేవుని గంభీర కార్యానికి విరోధంగా ఆర్యులు దాస్యులు పోరాటం మొదలైంది. సత్యదేవుని అంటే ఈ దృష్టిలో క్రీస్తుని యొక్క కార్యానికి విరోధంగా ఆర్యులు దాస్యులు పోరాటం మొదలైంది బౌద్ధం ద్వారా, బౌద్ధం రూపంలో. ప్రజాపతి నరావతారం ఎత్తి బలి కానక్కర్లేదు అన్న వేద విరుద్ధమైన సిద్ధాంతాన్ని మన సమాజంలోని బలమైన వర్గాలు పనిగట్టుకుని ఎంత ప్రచారం చేసినా ఆది సంభూతినితో పోరాడి ఎవరు గెలవగలరు? ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా ఆ ఆది సంభూతుణ్ణి సర్వలోకానికి చూపించే కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది.